హిరణ్యకశిపుడు ఈ పేరు వింటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఒక అసురుడు అని, ప్రహ్లాదుడు తండ్రి అని, అలాగే నరసింహ అవతారానికి మూల కారకుడు అని మన హిందూ పురాణాల ప్రకారం చెప్పబడిన విషయం. చాలా మందికి హిరణ్యకశిపుడు అంటే కేవలం ఇంతవరకే తెలుస్తోంది. అలాగే ప్రహ్లాదుడు కథ విన్న అందరికీ, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసిన వారందరికీ హిరణ్యకశిపుడు ఓ చెడ్డ వ్యక్తిగానే కనిపిస్తాడు. అయితే అతని కథని ప్రహ్లాదుడు దృష్టికోణం నుంచి కాకుండా హిరణ్యకశిపుడు దృష్టికోణం నుంచి చూసినా, లేదంటే మూడో కోణం నుంచి చూసినా అతని గురించి ఓ స్పష్టమైన అవగాహన వస్తుంది. హ్యూమనిస్టులు హిరణ్యకశిపుడు అనేది ఒక కథలో పాత్ర మాత్రమే అని కొట్టిపారేసిన భారతదేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాల నుంచి చూస్తే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడు స్టోరీ నిజంగా జరిగింది, దానికి చారిత్రాత్మక ఆధారాలు కూడా ఉన్నాయి అంటారు. అయితే హిరణ్యకశిపుడు గురించి తెలుసుకోవాలంటే హిందూ పురాణాలైన భాగవతం, అలాగే వేదాల్లోకి వెళ్ళి చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. హిరణ్యకశిపుడు జన్మ, అతను ఎక్కడి నుంచి పరిపాలించాడు, అతని ఉనికి ఏంటి అనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. అవి తెలిసిన తర్వాత హిరణ్యకశిపుడు అసలు రాక్షసుడా లేక అఖండ భారత ఖండాన్ని పరిపాలించిన మొట్టమొదటి పాలకుడా అనే విషయాలు తెలుస్తాయి. సో ఈరోజు హిరణ్యకశిపుడు గురించి చరిత్ర చెప్పిన కొన్ని నిజాలు చెప్పుకుందాం. ఈ అఖండ విశ్వంలో పుట్టుక ఎలా జరిగిందో తెలియదు, కానీ సనాతన ధర్మంలో చెప్పబడుతున్న కథల ప్రకారం ఈ చరాచర సృష్టి ఆ పరమాత్మ సంకల్ప మాత్రంగా ఏర్పడింది అని చెప్పుకుంటున్నాం. ఆ పరమాత్ముడు విష్ణువుని సృష్టించి సృష్టి నిర్మాణం చెయ్యమని చెప్పగా అతని నాభి నుండి కమలం ద్వారా బ్రహ్మ ఉద్భవించడం జరిగినట్లు, బ్రహ్మ శరీరంలో ఒక్కో భాగం నుంచి సప్తర్షులు, ప్రజాపతులు, మనువు పుట్టినట్లు చెప్పబడుతోంది. అలా సృష్టి నిర్మాణం జరిగి కాల నిర్ణయంతో కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు ఏర్పడ్డాయి. అలా మొదటి మహాయుగంలో, మొదటి యుగమైన సత్యయుగంలో మొట్టమొదటి ప్రజాపతి అయిన దక్ష ప్రజాపతి కూతురైన దితి, అలాగే మొట్టమొదటి సప్త ఋషుల్లో ఒకరైన కశ్యపుడికి పుట్టిన సంతానంలో రెండో వాడు హిరణ్యకశిపుడు. వీళ్లతో పాటు హిరణ్యకశిపుడికి హిరణ్యాక్షుడు, శివి, ఆసివి, అశ్వపతి, శరభ అనే 6 అన్నదమ్ములతో పాటు హోలీకి అనే చెల్లెలు కూడా ఉంది. అయితే మన పురాణాల ప్రకారం ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కనిపిస్తారు. వీళ్ళిద్దరూ పురాణ కథల ప్రకారం చెప్పుకుంటే వైకుంఠంలో విష్ణు ద్వారా పాలకులైన జయ విజయములు మొదటి అసుర అవతారాలుగా చెప్పబడుతున్నాయి. ఇదిలా ఉంటే కశ్యప మహర్షి దితిల సంతానంగా పుట్టిన వీళ్ళిద్దరూ తల్లి దితి తనకున్న అతేంద్రియ శక్తులతో గర్భంలో ఉన్న పిండాన్ని ముందుగా బయటికి రాకుండా అలా ఉంచేస్తుంది. ఆ కారణంగా వాళ్ళు ఓ రకమైన నెగిటివిటీని తల్లి ద్వారా తెచ్చుకున్నారు. తల్లికిచ్చిన మాట కోసం తన పెద్ద తల్లి అదితి బిడ్డలైన స్వర్గలోక పాలకులైన దేవుళ్లపై ఆధిపత్యం కోసం భూమండలాన్ని తీసుకుపోయి సముద్ర గర్భంలో దాచే ప్రయత్నం హిరణ్యకశిపుడు చేస్తాడు. అప్పుడు వరహ అవతారంలో ఆ శ్రీమన్నారాయణుడు సముద్రంలోకి వెళ్ళి హిరణ్యకశిపుణ్ణి అంతం చేసి మరల భూమిని యథాస్థితికి తీసుకొచ్చి పెడతాడు. అయితే తన అన్నని సంహరించిన ఆ శ్రీ మహావిష్ణువు మీద ప్రతీకారంతో రగిలిపోయే హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి వరం సంపాదించి తరువాత స్వరలోకం మీద దండెత్తి విజయుడైన తర్వాత మరల భూమి మీదకొస్తాడు. ఇక్కడ తన కొడుకైన ప్రహ్లాదుడు రూపంలో ఉన్న తన శత్రువైన శ్రీ మహావిష్ణువు భక్తుణ్ణి అంతం చేయాలని అనుకొని కొడుకుతో ఛాలెంజ్ చేసి ఆ మహావిష్ణువు రూపమైన నరసింహ అవతారం చేతిలో చంపబడతాడు. మన పురాణాల్లో హిరణ్యకశిపుడు గురించి ఎంత వెతికినా ఇంతకు మించిన కథ దొరకదు. అయితే ఇంకా లోతుగా అధ్యయనం చేసి చూస్తే భాగవత పురాణాలు, వేదాల్లో హిరణ్యకశిపుడు ప్రస్తావన ఉంటుంది. నిజానికి ఈ చరాచర సృష్టి ఏర్పాటు చేసినప్పుడు ఆ బ్రహ్మదేవతలు మానవులు, దానవులు, దైత్యులు అనే 4 వర్గాలని సత్వ, రజో, తమో గుణాలను ప్రాతిపదిక మీద విభజించారు. వీళ్ళందరికీ ఉండేది మానవ రూపాలే. అయితే వీళ్ళు కాకుండా ఈ అనంతరంలో రాక్షసుల్ని కూడా సృష్టించారు. ఈ రాక్షసులు మాయా రూపంలో అతీంద్రియ శక్తులని కలిగి ఉండి ఎవరో ఒకరి ఆధీనంలో ఉంటారు. వీళ్ళు సర్వశక్తివంతులుగా ఉండలేరు.
కానీ ఎవరో ఒకరిని ఉపయోగించుకొని వారి ద్వారా ఈ అనంత విశ్వంపై ఆధిపత్యం చూపించాలని అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే రాక్షసుడు అనేది ఓ ప్రవృత్తికి సంబంధించిన గుణం, స్వరూపం. కశ్యపుడు దితి, అదితి, అసుర అను ముగ్గురు భార్యల ద్వారా సంతానాన్ని కలిగి వారికి పుట్టిన బిడ్డలకి రాజ్యపాలన అప్పగించాడు. సత్వగుణ సంపన్నులైన అదితి బిడ్డలకి స్వర్గలోకాధిపతులుగా, అలాగే తమో రజోగుణ సంపన్నులైన దితి బిడ్డలైన దైత్యులు, అసుర బిడ్డలైన దానవులని భూలోకం, పాతాళలోకం పరిపాలన చేసుకోవాల్సిందిగా సూచించాడు. అయితే అన్నదమ్ములైన రాజ్య పరిపాలనలో రాజులే కాబట్టి ఆధిపత్యం చూపించుకుని ప్రయత్నం చేయసాగారు. దేవతలు ఎప్పుడు ఈ భూలోకం, పాతాళలోకాల మీద ఆధిపత్యం చూపించచున్నా దైత్యులు, దానవులు మాత్రం ఈ స్వర్గలోకం మీద ఆధిపత్యం చూపించడానికి యుద్ధాలు చేసేవారు. అప్పుడు దైత్యులు, అసురులను ఎదుర్కొనే ధైర్యం, సత్తాలేని దేవతలు ఆ పరమాత్ముడిని శరణు వేడుకోవడం, లోకపాలకుడైన పరమాత్ముడు ధర్మ విరుద్ధంగా దానవులు, దైత్యులు చేసే యుద్ధాన్ని నియంత్రించడానికి వారితో తలపడి దుష్ట శిక్షణ చేయడం చేస్తూ ఉన్నారు. ఈ మన్వంతర ఆరంభమైన సత్యయుగంలో దేవతలతో సమానమైన అతీత శక్తులని దైత్యులు, దానవులు కలిగి ఉండేవారు. ఇదిలా ఉంటే దైత్యుల అధిపతిగా, ద్రవిడ సామ్రాజ్యం అధిపతిగా కశ్యపపురని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించేవాడు. ఆ కశ్యపపురమే ఇప్పటి కాశ్మీర్. ఈ అఖండ భారత ఖండాన్ని హిరణ్యకశిపుడు పరిపాలిస్తూ ఉన్న సమయంలోనే తన అన్నని చంపిన విష్ణుమూర్తి మీద పగతో విష్ణువారాధన నిషేధించి శైవారాధన తీసుకొచ్చాడు. తన రాజ్యంలో రాజు మాటని ధిక్కరించి ఎవరైనా వైష్ణవారాధన చేస్తే మరణదండన విధించేవారు. తన రాజ్యంలో ప్రజలకి ఎలాంటి లోటు లేకుండా మంచి పరిపాలన అందించేవాడు. అయితే కేవలం అతని వ్యతిరేకత అంతా వైష్ణవం మీదనే ఉండేది. వైష్ణవాన్ని ఎవరు విస్తరించాలని ప్రయత్నించినా నిర్దాక్షిణ్యంగా అంతం చేసేవాడు. ఆ శ్రీ మహా కుటిల నీతి వలనే దైత్యులు స్వర్గలోక పరిపాలనకి దూరం అయ్యారని హిరణ్యకశిపుడు భావన. అలాగే తన అన్న హిరణ్యాక్షుణ్ణి దారుణంగా వధించింది ఆ శ్రీ మహావిష్ణువు అనేది హిరణ్యకశిపుడి నమ్మకం. ఈ నమ్మకం అలా బలపడుతూ వెళ్ళిపోయింది. కొంతకాలానికి అతనికి పుట్టిన ప్రహ్లాదుడు తండ్రికి తెలియకుండానే నారదుడు వలన శ్రీ మహావిష్ణువు లీలను తెలుసుకుని అతనికి భక్తుడిగా మారిపోయాడు. తమని ధిక్కరిస్తున్న దేవతలు వ్యూహంలో భాగంగానే నారదుడితో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రహ్లాదుడికి శ్రీ మహావిష్ణువే ఈ అనంత విశ్వాసాన్ని నడిపిస్తున్న పరమాత్ముడు అని, అతను కాలాతీతుడు అని చెప్పడం ద్వారా ప్రహ్లాదుడు అలా వైష్ణవ భక్తితో తండ్రిని ఎదిరించే ప్రయత్నం చేశాడు. ప్రజలు తన రాజ్యంలో ఆ వైష్ణవాన్ని నిషేధించి ప్రజలందరూ తన మాట వినేట్టు చేసుకున్నా, అలాగే కఠిన చట్టాన్ని అమలు చేసిన హిరణ్యకశిపుడు ప్రజలకి ఒకలా, తన కుమారుడికి ఒకలా ఉండకూడదని రాజ్యంలో అమల్లో ఉన్న మరణదండన శిక్షని కుమారుడికి కూడా విధించాడు. అయితే మరణాన్ని కూడా సంతోషంగా స్వీకరించడానికి సిద్ధమైన కొడుకు భక్తిలో అంత శక్తి ఏముందో తెలుసుకోవాలని, అలాగే ఈ అనంత విశ్వంలో అన్ని చోట్ల ఈ పరంధాముడు ఉంటాడని ప్రహ్లాదుడు అన్న మాటల్ని పరీక్షించడంతో పాటు తన పగ తీర్చుకునే అవకాశం ఉంటుందని భావించి ప్రహ్లాదుడిని ప్రశ్నించి ఆపై ఆ నారాయణుడు ఎక్కడున్నాడో చూపించాలని అడుగుతూ మొత్తం ఓ రకమైన విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఆ శ్రీమన్నారాయణుడు సగం సింహం, సగం మానవ రూపంలో ఉన్న నరసింహ అవతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు. అక్కడితో అతని కథకి ముగింపు పడిపోతుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం స్వయంభూ మన్వంతరంలో మొదటి సత్యయుగానికి చెందిన హిరణ్యకశిపుడి దైత్యులకి మూల పురుషుడు అని చెప్పబడుతోంది. హిరణ్యకశిపుడు తర్వాత అతని కుటుంబ పరిపాలన ప్రహ్లాదుడు తర్వాత నుంచి బలిచక్రవర్తి వరకు ఈ భూమండలం మీద కొనసాగుతోంది. తరువాత శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి నెట్టివేసి తన దైత్య జాతి మొత్తాన్ని పాతాళానికి పంపించి అక్కడే ఉండాలని ఆజ్ఞాపిస్తాడు. అలా పాతాళ లోకంలోకి దైత్యులు వెళ్లిపోవడంతో వారి జాతి భూమి మీద కనుమరుగైంది. తరువాత కాలం నుంచి దానవుల ఆధిపత్యం మొదలైంది. దానవుల్లో బలహీనులుగా ఉన్నవారు మానవులుగా ఉండిపోతే అసుర శక్తిని, రాక్షస శక్తి సొంతం చేసుకున్న ఒక వర్గం రాజ్యాధికులుగా పరిపాలన సాగిస్తూ వచ్చారు. ఈ భూమండలం మీద హిరణ్యకశిపుడు మొత్తం 10 కోట్ల
72,80,000 కోట్ల సంవత్సరాలు పరిపాలన సాగించాడని బ్రహ్మాండ పురాణం ద్వారా చెప్పబడుతోంది. అలాగే వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగంలో రావణుడికి హిరణ్యకశిపుడు చెవిరింగులు దొరికాయని, అయితే వాటిని రావణుడు పైకెత్తలేకపోయాడని రామాయణ కల్లో చెప్పబడుతోంది. అలాగే మన్వంతరాలు యుగాలు మారుతున్న కొద్దీ మానవుల శక్తి సామర్థ్యాలు అలాగే మానవులకి ఉన్న శక్తులు క్షీణించిపోతాయని భవిష్య పురాణంలో చెప్పబడుతోంది. యుగాలను బట్టి మనిషి పొడవు కూడా మారిపోతూ వస్తుంది. దీని ప్రకారం స్వయంభువ మన్వంతరంలో ఉన్న హిరణ్య కశ్యపుడి పొడవు, అతనికి ఉన్న అతీత శక్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతవరకు హిరణ్య కశ్యపుడిని రాక్షసుడు అనే కోణంలోనే అందరూ చూశారు. కానీ 10 కోట్ల సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మొట్టమొదటి ద్రావిడ మహారాజు అనే విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాగే అతను ప్రస్తుతం ఉన్న కాశ్మీర్ని రాజ్యంగా చేసుకుని పరిపాలన సాగించాలని చాలా మందికి తెలియదు. అలాగే అతనిలో ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు, శైవ ఉనికిని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప శైవ భక్తుడు ఉన్నాడనే విషయం కనుమరుగైన నిజం. వైష్ణవ మూలాలతో పెరిగిన ఈ అఖండ భారతంలో హిరణ్య కశిపుడిని కేవలం వైష్ణవంని వ్యతిరేకించిన కారణంగానే దుష్టుడిగా, దైవద్రోహిగా చిత్రీకరించడం జరిగింది అనేది చరిత్రలో దాగిపోయిన నిజం. ఇంకా పరిశోధిస్తే హిరణ్య కశిపుడి గురించి ఈ ప్రపంచానికి తెలియకుండా పోయిన మరెన్నో నిజాలు వెలుగు చూసే అవకాశాలున్నాయనేది వాస్తవం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజుకు ద్రవిడ సామ్రాజ్యం మొట్టమొదటి చక్రవర్తి అయిన హిరణ్య కశిపుడి కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.